తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మంగా సంజారాణి ఆమె కుమార్తె చందన అంత్యక్రియలు సోమవారం స్వగ్రామం శివాయిపల్లిలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. కన్నవారికి భర్త ఆనంద్ గౌడ్, కుమారుడు వల్లభ ఒకేసారి అంతిమ సంస్కారాలు నిర్వహించడం గ్రామస్తులను కలిచివేసింది. తహసీల్దార్ లక్ష్మణ్ బాబు సహా పెద్ద సంఖ్యలో బంధువులు, ప్రజలు హాజరై వారికి కన్నీటి వీడ్కోలు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజిగూడ, నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్పేట్ ఫేజ్ 1, రహమత్ నగర్, 5న షేక్పేట్ ఫేజ్ 2, యూసఫ్ గూడ, 8, 9న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో రాత్రి 7 గంటల నుంచి ప్రచారం చేయనున్నారు. ఇక పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం కావున హైదరాబాద్ లో అన్ని శైవ క్షేత్రాలు ఈ రోజు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లోని శ్రీపోల్పాల్ శివ హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఉదయం శివుడికి రుద్రాభిషేకం, అర్చనలు చేశామని, సాయంత్రం ఆకాశ దీపం, దీపదానాలు ఉంటాయని అర్చకుడు వినోద్ శర్మ తెలిపారు. ఈదుల నాగరపల్లి సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ కాలనీలో కనీస వసతులు లేవని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వీధి దీపాల ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం వారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈసీ ఆదేశాలతో జూబ్లీ హిల్స్ లో 170 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేష్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొనే నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదైతే కఠిన చర్యలు తీసుకోనుంది. ఇది వాటి టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.